అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే ఈరోజు చేసుకోగలిగే ఒక సులభమైన పరిహారాన్ని తెలియచేస్తారా? ద్వాదశ రాశుల వారికి ఈ రోజున పరిహారంగా తీసుకున్నట్లయితే ప్రతి వారికి కూడా 12 రాశుల వారు ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా తప్పనిసరిగా అవకాశం ఉన్నట్లయితే ఈ రోజున దేవాలయ సందర్శన, మీ ఇష్టదైవ సందర్శన అయినా మీకు మంచి అనుకూలతని ఇస్తుంది. అలాగే ఈ రోజున ప్రారంభం అంతా కూడా ఈ రోజున సంక్రాంతి సందర్భంగా మీకు ఇష్టమైన దైవాన్ని సందర్శించడం, అలాగే పెద్దల్ని సందర్శించడం, అలాగే వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం మొదలైనవి చేయడం బట్టి అన్ని విధాలా కూడా అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. అవకాశం ఉన్నట్లయితే పెద్దల దగ్గర నుంచి మీరు ఆశీస్సులు తీసుకునే పరంగా మీరు ముందుకు వెళ్ళినా మంచిదే. లేదా మీకు ఇష్టపడిన దైవానికి సంబంధించి శ్లోకాలు వినడం, అవన్నీ కూడా మీకు ఆధ్యాత్మిక వృద్ధితో పాటు ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సూర్యనారాయణ స్వామికి సంబంధించి ఈ రోజున మీరు సూర్యుడికి సంబంధించిన, అందుకే సూర్యుడు ఆరోగ్యానికి సంబంధించిన దేవుడు కనుక ఆయన్ని సంబంధించిన విధానంలో మీరు నమస్కారం పెట్టుకున్నా, ప్రత్యక్షంగా కనబడే దైవం కనుక ఆయనకి ఈరోజు నమస్కారం పెట్టుకోవడం, ఆయనకి సంబంధించిన శ్లోకాలు వినడం, అలాగే ఆదిత్య హృదయం వినడం, ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ మీరు అన్ని విధాల ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కనుక అవకాశం ఉన్నట్లయితే ఆ పని చేసినట్లయితే బాగుంటుంది. నేటి